సిఆర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయినగర్ లో టీడీపీ నాయకులు వేముల సునీల్ నూతనంగా ఏర్పాటు చేసిన విఎస్ స్కూల్ బజార్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, ఆయన సతీమణి సంధ్యారాణి. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ను ఎమ్మెల్యే సునీల్ కుమార్ తనిఖీ. గూడూరు మండలం కుందుకూరు గ్రామంలో కనమరాయి కొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామి అమ్మవారితో విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ. గూడూరు పట్టణంలో ఎక్కడ లేని విధంగా సరికొత్త రుచులతోని విఎస్ స్కూల్ బజార్ వేముల సునీల్ ప్రారంభించడం అభినందనీయమని ఎమ్మెల్యే సునీల్ రావు వెల్లడించారు. గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయినగర్ లో టీడీపీ నాయకులు వేముల సునీల్ నూతనంగా ఏర్పాటు చేసిన విఎస్ స్కూల్ బజార్ ను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, ఆయన సతీమణి సంధ్యారాణి ప్రారంభించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గూడూరు పట్టణంలో ఎక్కడ లేని విధంగా కూరగాయలు, డ్రై ఫ్రూట్స్, సరికొత్త రకాల ఐస్ క్రీమ్స్ అతి తక్కువ ధరకే అందుబాటులో ఏర్పాటు చేయడం అభినందనీయమని, ప్రజలందరూ కుటుంబ సభ్యులతో విచ్చేసి సరికొత్త రుచులను ఆస్వాదించాలని కోరారు. వేముల సునీల్ కు అభినందనలు తెలియజేశారు. పలువురు టీడీపీ నాయకులు, పట్టణ ప్రముఖులు విచ్చేసి నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్ రెడ్డి, శ్రీనివాసులు, రహీం, శ్రావణి, లీలావతి తదితరులు పాల్గొన్నారు. సెక్షన్ వెనక నువ్వు సెక్షన్ వెనక కరెక్ట్గా ఉంటావు. ముందుకు రాబాకండి ఎవరు దయచేసి. సాయి జరుగు, సాయి అడే ఉండండి, కొంచెం జరుగు, సాయి రాబాకండి. నా వెనకలు పంపిస్తాం మేము. విలేకరి కన్నా ఉంటే అక్కడ ఉంటే షూ అన్న ఇస్తాను తోసేస్తున్నాను. చూడ రాదన్న ఓకే లేదండి రాదన్నకి అన్నా సునీల్ అన్న అట్టే ఓకే నా సొంత అప్పుడు వాయిస్ తీసుకుంటాం. నా సునీల్ అన్న కొంచెం చెప్పుకున్నా ఒక సైడ్కి ఉండండి అన్న ప్లీజ్. కొంచెం ఉండన్నా
నా సునీల్ అన్న చెప్తాను. తీసుకుని చెప్తాను. మీరు చెప్పండి బాబు ఇట్టున్నాను ఇచ్చిన ఓకే. జనా నువ్వేనా నీ పేరు తెలుసుకో. మన సోదరుడు వేమన సునీల్ పూల్ బజార్ ఇక్కడ ఓపెన్ మన ఎమ్మెల్యే శాసనసభ్యులు గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. ఈ పూల్ బజార్లో అన్నీ కూడా ఐటమ్స్, డ్రై ఫ్రూట్స్, అదేవిధంగా ఫ్రూట్స్, ఐస్ క్రీమ్స్, జ్యూసు అన్నీ కూడా ఎక్కడా లేని విధంగా మన గూడూరులో పెట్టడం చాలా సంతోషం. గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా దీన్ని గమనించి ఇక్కడకి రావాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా హైవే మీద పోయే వాళ్ళకు కూడా ఎక్కడా కూడా ఈ విధమైన షాప్ ఎక్కడా లేదు. దీన్ని కూడా హైవే మీద కూడా కొన్ని బోర్డులు ఏర్పాటు చేసి ఇన్ని కిలోమీటర్లో ఈ షాప్ ఉందని తెలియజేసే విధంగా మన సునీల్ గారు ప్రయత్నిస్తారు. అందరూ కూడా ఇక్కడికి విచ్చేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. మా తమ్ముడు వేమన సునీల్ పూల్ బజార్ పేరుతో గూడూరులో అందరికీ అందుబాటులో వెరైటీగా ఎవరు పెట్టిన విధంగా ఈ యొక్క పూల్ బజార్ని ఇక్కడ ఓపెన్ చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందువల్లంటే ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉన్నటువంటి పిల్లోడు, ఆల్రెడీ లెమన్ ఫీల్డ్లో కూడా మంచి భవిష్యత్తు ఉన్నటువంటి మనిషి. ఈరోజు నేనేది చిన్నదనుకున్నా బయట నుండి చూసి, తీరా చూస్తే బ్రహ్మాండంగా నాకే అర్థం కాల ఇంత బ్రహ్మాండంగా పెట్టాడని. ఎందువల్ల చెప్తానంటే ఆ పిల్లోడు మైండ్లో ఉన్న ఆలోచనలు వేరు, పైకి అనిపించే సునీల్ వేరు, మైండ్లో ఉన్న ఆలోచనలు వేరు. అతని ఆలోచనకు అనుగుణంగా గూడూరు ప్రజల కోరిక మేరకు, ఆకాంక్ష మేరకు ఈ పూల్ బజార్ని ఇక్కడ పెట్టడం కూడా గూడూరుకి ఒక వరంగా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి మనం తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో గూడూరు విపరీతమైనటువంటి అభివృద్ధికి నోచుకునేటువంటి పరిస్థితి, ఎన్నో రియల్ ఎస్టేట్ సంస్థలు కానివ్వండి, ఎన్నో కంపెనీలు కానివ్వండి, రకరకాల అభివృద్ధి జరిగేటువంటి క్రమంలో ఇక్కడ గూడూరులో ఆడవాళ్ళకి అందుబాటులో, అలాగే ముఖ్యంగా యువతకి అందుబాటులో నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి, అలాగే జ్యూసుల దగ్గర నుంచి, ఐస్ క్రీమ్ దగ్గర నుంచి, డ్రై ఫ్రూట్స్ దగ్గర నుంచి, ఇతర రాష్ట్రాల్లో పడినటువంటి యాపిల్స్ కానివ్వండి, బత్తాయి కానివ్వండి, అలాగే ద్రాక్ష కానివ్వండి, అన్నిటినీ, దానిమ్మ కానివ్వండి, అన్నిటినీ ఇక్కడికి తీసుకొచ్చి గూడూరు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ పూల్ బజార్ను ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే సక్సెస్ అవుతాడని చెప్పి అందరూ కూడా
దేవుణ్ణి ప్రార్థించమని చెప్పి కోరుతున్నా. ఎందుకంటే ఇలాంటి యువకులు సక్సెస్ అయితే మరొక యూత్కి ఆదర్శంగా నిలుస్తారు. ఎందుకంటే ధైర్యం చేసి ఈరోజు ఆ పిల్లోడు ఇది కూల్ బజార్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశారు. మిగతా యూత్ అందరూ కూడా చాలామంది ఉన్నారు, మాతో ఉన్నారు, మా పార్టీలో ఉన్నారు, ఇంకా కూడా యూత్ చాలామంది ఉన్నారు. దయచేసి ఆదర్శంగా తీసుకోండి ఇలాంటి వ్యాపార విషయాల్లో. మీరు కూడా ఇంకా దీనికన్నా వెరైటీ ఏమన్నా ఉంటే అది కూడా పెట్టి మీరు కూడా దినదినంగా రోజు డబ్బులు గడించే విధంగా పైకి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఖచ్చితంగా సునీల్కి గూడూరు పెద్దల ఆశీర్వాదాలు అన్నీ ఉన్నాయి. ఎందుకంటే లెమన్ ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి అందరూ కూడా తల్లో నాలుకల అక్కడ అందరితో కూడా మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. అలాగే ఇక్కడ కూడా ఈరోజు ఓపెనింగ్ చూస్తే మొత్తం గూడూరులో ఉన్నటువంటి అందరూ కూడా ఇక్కడికి వచ్చారంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మా రమణయ్య డాక్టర్ గారికి, ఆయన సతీమణికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఈ యొక్క కూల్ బజార్ని అందరూ ఉపయోగించుకొని గూడూరు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, పిల్లలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సపరేట్గా అక్కడ జ్యూసులు కూడా ఏర్పాటు చేశాడు. నిజంగా ఒక వెరైటీగా ఏర్పాటు చేశాడు ఈ కూల్ బజార్. కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోండి. దయచేసి ఇలాంటి యువతని మీరందరూ కూడా ప్రోత్సహించాలని చెప్పి గూడూరు ప్రజలకి చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇలాంటి యువత పైకి వస్తే రాబోయే రోజుల్లో కూడా మరింత మంది యువకులు ఇలాంటి కూల్ బజార్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అవి కూడా పెట్టేదానికి ఆస్కారం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, మా యొక్క పూర్తి సహాయ సహకారాలు మా తమ్ముడు సునీల్కి ఉంటాయి. అక్కడికి వచ్చిన పెద్దల ఆశీర్వాదాలు కూడా మా తమ్ముడికి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పత్రికా మిత్రులు కూడా మీ ఆశీర్వాదాలు కూడా, మీడియా ఆశీర్వాదాలు కూడా మా తమ్ముడికి కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అన్న ఇక్కడే ఉన్నాను ఇప్పుడు. హలో వదినా అటు చూడు వదినా, జస్ట్ ఇట్రా అట్టనే ఇక్కడ సైడ్ 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 కొంచెం వెనకలేదు, కొంచెం సునీల్ అక్కడ ఉంది. సునీల్ ఏ పిల్లలు చూడు సునీల్. ఓకే నా మీరంతా కొంచెం లోపలికి వెళ్ళండి, కొంచెం లోపలికి వెళ్ళండి. ఏమనుకోవచ్చు ఆడాదారా అట్టే ఇట్టొస్తారు ఇట్టొస్తారు. యశ్వంత్ కూర్చోనన్నా, సైడ్కి రండి, మీరు అందరు సైడ్కి రండి. కొంచెం బొప్పాయి సునీల్ అన్న సైడ్కి. సైజ్ బిగ్ సైజ్ సీడ్లెస్ సీడ్లెస్ బ్లాక్ బ్లాక్ సైడ్కి 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 గుర్తు నలుపు కష్టం. రాసిన కొద్ది వెనక అంత
సర్పంచ్ గారు ఓకే ఓకే ఇది ఒక్కో రోజు ఒక్క క్వాలిటీ వస్తుందంట క్వాలిటీ తీసుకొని ఎక్కడ అక్కడ వరకు తీసుకెళ్ళి ఈ రౌండ్ మాత్రం ఇది కోలారక్క ఈరోజు ఇది మన మనం మన నియోజకవర్గం రాఘవాపురం ఇది కోలార ఇది వచ్చి రాఘవాపురం ఇది కోలారే కొంచెం దొండకాయ దొండకాయ కోలారే అదే అది కొంచెం చెప్పు సార్ అప్పుడు నాగేశ్వర కొంచెం సాయి అయిపోతుంది బాగుంది
అది అనుకున్నా వెనక్కి రెడీ చూడు నమస్తే మావా. అలాగే మావా. లోపల ఓకే ఓకే అటు పో సిరిగాక తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కు అనేక వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని, ఇంకా రోగులకు ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకునేందుకు హాస్పిటల్ ని తనిఖీ చేసి రోగులతో మాట్లాడడం జరిగిందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ను ఎమ్మెల్యే సునీల్ కుమార్ తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. బెడ్షీట్లు చినిగిపోయి ఉండడంతో సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్లు హాస్పిటల్ కు కావలసిన సౌకర్యాల గురించి ఎమ్మెల్యేకు తెలియజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గవర్నమెంట్ హాస్పిటల్లో సిటీ స్కాన్ డయాలసిస్ సెంటర్లు పరీక్షా సెంటర్లు టీడీపీ ప్రభుత్వంలోని తీసుకురావడం జరిగిందని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలందరూ ప్రభుత్వ హాస్పిటల్ కి వెళ్లి రోగులతో మాట్లాడి ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే అడిగి తెలుసుకుంటున్నారని తెలిపారు. హాస్పిటల్లో హోమియో వైద్యులు లేరని తెలియజేశారని, వైద్య శాఖ మంత్రితో మాట్లాడి త్వరలోనే డాక్టర్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ హాస్పిటల్ కి పేదవారు వస్తుంటారని, డాక్టర్లు సిబ్బంది వారి పట్ల గౌరవంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ షరీనా, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, నాయకులు శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, రహీం, భారతి తదితరులు పాల్గొన్నారు.
మా పేషెంట్ చూసి రమ్మన్నారు, ఎట్టున్నారు ఏంటి హాస్పిటల్లో రోజు ఎట్టున్నారు, డాక్టర్లు వాళ్ళ బాగా చూస్తున్నారు లేదా అని కనుక్కోరమ్మన్నారు. అందుకని వచ్చాను. ఎవరు మీదే పాలపడ ఈరోజు ఎట్లా వాళ్ళ ట్రీట్మెంట్ ఎట్లా ఇస్తారు? మామూలుగా ఫుడ్ ఏంది? ఫుడ్ మనం ప్రొవైడ్ చేస్తామో వాళ్ళే తెచ్చుకోవాలి. ఏమిస్తారు? ఎమ్మెల్యే వచ్చిన రోజు ఈరోజు శనివారం పెట్టాడు. స్టేట్ వైడ్ ప్రతి ఎమ్మెల్యే హాస్పిటల్కి పోతున్నాడు ఈరోజు. నేను వచ్చిన రోజే మీరు ఇట్లా చిన్నపిల్లలు కొట్టాడు పెడితే నేనేమో మీ పరిస్థితి ఏంది చెప్పండి. ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఈ పరిస్థితి పెట్టి ఎమ్మెల్యే ఎటువంటి కూడా చేస్తారు సాధనకి మార్చండమ్మా. ఉదాహరణగా మార్చండి. దీంట్లో గెలవడం ఉంటారా? ఎన్డీఏ గవర్నమెంట్ ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం అందరు ఎమ్మెల్యేలు హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఏమన్నా అవసరాలు ఉన్నాయేమో చూడమని మమ్మల్ని పొమ్మన్నారు. అట్లాగే పేషెంట్ దగ్గరికి వెళ్ళి పేషెంట్ మాట్లాడి వాళ్ళు ఏమన్నా ఇబ్బందులు పడుతున్నా అవి కూడా నోట్ చేసుకుని పంపించమని చెప్పారు. మేము ఆ పని మీద ఇప్పుడు హాస్పిటల్కి ఏరియా హాస్పిటల్కి వచ్చాము. మొత్తం కూడా తిరిగాము. అయితే పేషెంట్లు అందరూ కూడా మమ్మల్ని బాగా చూస్తున్నారు అని చెప్పారు. సంతోషంగా ఉంది. అయితే కింద దుప్పట్లు చినిగిపోయిన దుప్పట్లు వేయడం చాలా బాధగా ఉంది. ఎందుకంటే దుప్పట్లు లేవా లేకపోతే నేను కొనిసానంటే ఉన్నాయి సార్, కొత్త 80 చీరలుగా మా దగ్గర ఉన్నాయని చెప్పారు మా సుబ్బారెడ్డి గారు. అయితే ఇట్లా ఎమ్మెల్యే వస్తున్నప్పుడు కొత్త దుప్పట్లు వేసేదానికి కూడా అంత ఓపిక లేకపోతే ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అది పద్ధతి కాదు, ఇంకైతే సహించేది లేదు. ఎందుకంటే మీరు ఇది వాళ్ళ వల్లే జీతాలు వస్తున్నాయి మనకి, అది గుర్తుపెట్టుకోండి. పేషెంట్లు అందరూ కూడా మమ్మల్ని బాగా చూస్తున్నారు అని చెప్పారు. సంతోషంగా ఉంది. అయితే కింద దుప్పట్లు చినిగిపోయిన దుప్పట్లు వేయడం చాలా బాధగా ఉంది. ఎందుకంటే దుప్పట్లు లేవా లేకపోతే నేను కొనిసానంటే ఉన్నాయి సార్, కొత్త 80 చీరలుగా మా దగ్గర ఉన్నాయని చెప్పారు మా సుబ్బారెడ్డి గారు. అయితే ఇట్లా ఎమ్మెల్యే వస్తున్నప్పుడు కొత్త దుప్పట్లు వేసేదానికి కూడా అంత ఓపిక లేకపోతే ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అది పద్ధతి కాదు, ఇంకైతే సహించేది లేదు. ఎందుకంటే ఇక్కడ ఈ హాస్పిటల్లో ఏమి డెవలప్మెంట్ చేసినా అది ఎన్డీఏ గవర్నమెంట్ జరిగింది. గతంలో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్, ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్. ఇప్పుడే మా రాజా సార్ చెప్పారు, దాదాపు 23 మంది డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉంటే 21 పోస్టులు ఖాళీ చేశాం, పూర్తి చేశాం. అది నిజంగా సత్యకుమార్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ కూడా మనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హోమియో సంబంధించినటువంటి మందుల కోసం చాలామంది పేద ప్రజలు వస్తున్నారు. ఇక్కడ హోమియో డాక్టర్ లేదు. అలాగే దానికి సంబంధించినటువంటి స్టాఫ్ కూడా ఇక్కడ లేనట్టున్నారు. ఎవరు కూడా అక్కడికి వెళ్ళి హోమియో దగ్గరికి వెళ్ళి ఇచ్చే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మంత్రి గారితో అది మాట్లాడతాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఆ హోమియో కూడా ఇక్కడ జరిగేటట్టు కూడా చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ ఈరోజు ఈ హాస్పిటల్లో ఈరోజు అన్ని గతంలో సిటీ స్కాన్ కూడా తీసుకొచ్చా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, నేను గర్వంగా చెప్తా. అట్లాగే ఈరోజు డయాలసిస్ సెంటర్ తీసుకొచ్చింది ఎన్డీఏ గవర్నమెంట్, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే. అట్లాగే ఈ క్షయ పరీక్ష యంత్రాంగాన్ని తీసుకొచ్చింది ఆ రోజు నేనే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే తీసుకొచ్చా. అట్లాగే ఈ హాస్పిటల్కి వెనకాల గోడ కూడా ఆ రోజు మొన్న నేను గెలిచిన తర్వాత కలెక్టర్ గారితో మాట్లాడి చెప్పాను. మొన్న కూడా మన సూపరింటెండెంట్ గారు హాస్పిటల్ పరిస్థితి బాగలేసారంటే నెల్లూరులో మీటింగ్ జరుగుతుంటే ఈ యొక్క కమిటీ మీటింగ్లో కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తే కలెక్టర్ గారు మస్ట్ రోజే ఒక మీటింగ్ పెట్టి పిలిపించి ఒక 30 lakhs ఇస్తామని చెప్పి కూడా మాటిచ్చినందుకు కలెక్టర్ గారికి, నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే ఇది మేము చిన్నప్పటి నుండి చూసే హాస్పిటల్. కొత్తగా వచ్చిన డాక్టర్లకి విషయం తెలియదు. నేను చెప్పేది ఒకటే, పేషెంట్ని గౌరవించండి. మొన్న ఇటీవల మీకు తెలుసు ఈ హాస్పిటల్లో ఎవడో ఒకడు ఇక్కడ ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్ సంబంధించినటువంటి పర్సెంటేజ్ నేను వేస్తానని చెప్పి డబ్బులు
దండే ప్రయత్నం కూడా చేశాడు. దానికి నేను గట్టిగా మాట్లాడితే దానికి భయపడిపోయారు, కేసు పెట్టేదాన్ని. అంటే ఎవడో వాడు ముక్కుమోహం దేవుడు వచ్చి హాస్పిటల్లో వచ్చి కూర్చొని డబ్బులు వసూలు చేస్తుంటే మీరంతమంది డాక్టర్లు, ఇంతమంది సూపరింటెండెంట్, మళ్ళీ ఇంకోవాళ్ళు ఎంతమంది కూడా అతను ఏం చేయలేని పరిస్థితికి వచ్చారంటే అంతకన్నా దారుణమైన పరిస్థితి లేదు. ఎందువల్లంటే హాస్పిటల్లో ఏమైనా జరిగితే రెస్పాన్సిబిలిటీ సూపరింటెండెంట్ గారు. కాబట్టి ఖచ్చితంగా అక్కడ వాళ్ళపై చర్య తీసుకోవాలన్న పని ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. పేదవాళ్ళ పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించాలి. పేదవాళ్ళకి ఆవేశం ఉంటుంది, డబ్బున్నోడు కాదు. వస్తాడు మా హాస్పిటల్ వస్తాడు, వచ్చినప్పుడు వాళ్ళకి చూడండి. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రైవేట్ హాస్పిటల్కి ఆపరేషన్ చేసుకుంటే మేము సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చిస్తున్నాను. నేను గుర్తుపెట్టుకోండి, మీ హాస్పిటల్ నుంచి ప్రైవేట్ హాస్పిటల్కి మీరు రెఫర్ చేస్తే అక్కడ డబ్బులు ఎంత ఖర్చు అవుతాయో దాంట్లో 70% 50% చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇస్తున్నారు. కాబట్టి ఆడు కూడా ఇబ్బంది లేదు, అది కూడా మేము చేసేదానికి సిద్ధము. దాదాపు మా కాన్స్టిట్యున్సీలో 5 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాల్లో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదవాళ్ళకి ఇచ్చామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. సపరేట్గా నా ఆఫీస్లో సీఎం రిలీఫ్ కోసమే ముకుందరు పిఎని పెట్టుకోవాలి. అదే పని వాళ్ళకి ఇంకే పని లేదు. కాబట్టి ఇలా మీకు తెలిసిన పేదవాళ్ళు ఎవరన్నా సరే మీరు ప్రైవేట్ హాస్పిటల్ రెఫర్ చేసి అక్కడ ఉన్న బిల్స్ అయితే అవి కూడా మా దోడికి తీసుకొస్తే వాళ్ళకు కూడా సహాయం చేయడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఒకసారి తెలియజేస్తూ సారు నేను వచ్చినప్పటి నుంచి సార్ ఇంతకుముందు డయాలసిస్ కేంద్రం కానీ, సిటీ స్కాన్ మిషన్ కానీ, టీబీ కానీ ప్రతి ఒక్క దానిలో ఏది అడిగినా అమర్చేవాడు. నేను వచ్చాకైతే మనకు 17 లక్షల గోడ మంజూరు చేయించాడు సార్. చేపించి ఆ గోడ కాంపౌండ్ వాళ్ళు మన గ్రౌండ్కి హాస్పిటల్కి చాలా ఇబ్బంది జరుగుతూ ఉండేది. అది వేయించడం జరిగింది. తర్వాత మా హెచ్డిఎస్ నిధులతో సార్ మా హెచ్డిఎస్ చైర్మన్ కాబట్టి 6.5 లక్షలతోటి కాలువలు పూర్తి చేస్తున్నాను. ఇంకోటి రీసెంట్గా ఒక స్టాండింగ్ కమిటీలో అంటే ఓల్డ్ బిల్డింగ్ డిలే అవుతుంది సార్ అంటే సార్ ఎట్లా అంటే మనకి ఇమీడియట్గా ఒక ఫోన్ కాల్తో ఏ ఎమ్మెల్యే కూడా అటు అందుబాటులో ఉండరేమో. మేము చిన్నోళ్ళం, అటువంటి మాకు అందుబాటులో ఉండి ఏ నిమిషాలు ఫోన్ చేసినా మా సరే లెటర్ పెట్టనేసి స్టాండింగ్ కమిటీలో ఇమీడియట్గా చెప్పడం జరిగింది సార్ కలెక్టర్ గారితో, నెల్లూరు కలెక్టర్ గారితో. దాంతో సారు పక్క రోజే మమ్మల్ని పిలిపించి 30 లక్షలు మంజూరు చేయడం జరిగింది మా హాస్పిటల్కి. అంటే కొత్త బిల్డింగ్ మనం ఇప్పటిలాగా చేయించలేము కాబట్టి పాత బిల్డింగ్ని కొంచెం రిపేర్లు చేసుకోవడానికి 30 lakhs ఇమీడియట్గా శాంక్షన్ చేశారు సార్. అది మన సునీల్ కుమార్ సార్ గారి పుణ్యం అనుకుంటున్నాను. ఎందుకంటే గారు పెట్టుకున్నారా పరిశ్రమకు వచ్చారు. గతంలో కూడా మన హాస్పిటల్కి సిటీ స్కానింగ్ కానీ, తర్వాత ఈ టీబీకి సంబంధించి కల్లా పరీక్ష చేసే యంత్రం కానీ, అదేవిధంగా డయాసిల్కి కానీ వీటన్నిటికీ మన ఎమ్మెల్యే గారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు బాలింతల వాటికి పోయి బాలింత డెలివరీ అయ్యే వాళ్ళకి పోషకాహారం పెట్టినారా, నీట్నెస్గా ఉందా లేదా హాస్పిటల్ ఇవన్నీ పరిశీలించి సూపరింటెండెంట్ గారికి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ గూడూరు హాస్పిటల్ని డెవలప్మెంట్ అయ్యే దాంట్లో ముందుండే వ్యక్తి మన ఎమ్మెల్యే గారిని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇక్కడ ఈ హాస్పిటల్లో రోగులకి సరైన వైద్య సదుపాయాలు ఉన్నాయా లేదా, పౌష్టికాహారం అందుతుందా లేదా, అదేవిధంగా ఇక్కడ స్వర్ణాంధ్ర కింద క్లీన్ అండ్ క్లీన్ ఎలా ఉందని చెప్పి కూడా చూసి దానికోసంగా కమిషనర్ గారిని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మా ఎమ్మెల్యే గారి పరిశీలనలో ఇక్కడ కొన్ని తెలియని విషయాలు కొన్ని తెలియడం జరిగింది. ఎందుకంటే పేదలకి అశ్రద్ధ చేస్తున్నారని చెప్పి పరిశీలిస్తే లేదండి అందరూ బాగా చేస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది. అందరికీ వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కావాలని అందుబాటులో ఉన్నాయని చెప్పి చెప్పారు. అలాగే కొన్ని వాళ్ళ హాస్పిటల్లో కొన్ని చోట్ల నీటికి సంబంధించి కొన్ని బెడ్షీట్ల మీద మా ఎమ్మెల్యే గారు చూసే వాళ్ళని అడగడం జరిగింది. పేద ప్రజలు ఉండేది అయిపోయినాయి, మీరు ఇలాంటి విషయాలు చేసి ఎట్లా అని చెప్పి పరిశీలించడం కూడా జరిగింది. లేదు మేము సరిదిద్దుకుంటామని చెప్పడం కూడా అలాగే జరిగింది. వాళ్ళకి ఈ హాస్పిటల్లో ఏ విధంగా సౌకర్యాలు జరుగుతున్నాయి, బాగున్నాయా అని అందరినీ తెలుసుకున్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 6వసారి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఇక్కడికి రావటం. ఎందుకంటే ఆయన ఇక్కడ హాస్పిటల్ చైర్మన్, కమిటీ నంబర్లు అందరూ ఉన్నాము. సూపరింటెండెంట్ని అయితే డాక్టర్ని అందరినీ ప్రతి ఒక్కరిని పరామర్శించి, ఎందుకంటే ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ కనుక ఇక్కడ ఎక్కువగా పేదలు ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా వస్తారు. వాళ్ళ కోసం వాళ్ళని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదైనా ఇబ్బంది అయినా కూడా పెద్ద హాస్పిటల్కి నెల్లూరుకి అయినా పంపించండి అని ఆయన వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. అందుకని మేము కూడా ఇక్కడ అందరూ వచ్చి వాళ్ళతో కూడా ఇక్కడ ప్రతి ఒక్కరిని పరామర్శించాము.
గూడూరు మండలం చవటపాలెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులను దార వెంకటమోహన్ బిందు దంపతుల సహాయ సహకారాలతో కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎగ్జామ్ ప్యాడ్లను స్టేషనరీ అందజేశారు. గూడూరు మండలం చవటపాలెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎగ్జామ్ ప్యాడ్లను స్టేషనరీ అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఈఓ కాంచనమ్మ చేతుల మీదుగా విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంచన మాట్లాడుతూ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఉన్నత శిఖరాలకు చేరాలని, విద్యార్థి దశలో 10వ తరగతి తొలి మెట్లు అని విద్యార్థులందరూ శ్రద్ధతో చదివి మంచి మార్కులు సాధించాలన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు శ్రీనివాసులు, గోపాల్, రమేష్, సురేంద్ర, రమణయ్య, కోటేశ్వరరావు, కళ్యాణ్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఓకే మేడం. పాపా చెప్పా పాప సరే. ఓకే సార్. ఓకే ఓకే సార్. ఇచ్చేసి మేడం మేడం అందరికీ నా నమస్కారాలు. ఈరోజు 10th క్లాస్ పిల్లలకి కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ వారు దారా వెంకటమోహన్, దారా బిందు సహకారంతో ఈరోజు పిల్లలకి 10th క్లాస్ పిల్లలకి ప్యాడ్, పెన్ను, పెన్సిల్, ఎరైజరు పంపిణీ చేస్తున్నారు. వాళ్ళకి ఆ భగవంతుడు ఆయురారోగ్యశ్వరాలు ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. ఇది చాలా మంచి సేవా దృక్పథంతో మీరు పేరులోనే ఉంది కృప అని చెప్పేసి. సో మనం ఎదగటం కాదు, మన తోటి వ్యక్తులను కూడా ఎదిగేటట్టుగా చెయ్యాలా అనేటటువంటి దృక్పథం. అదేవిధంగా ఎవరైతే చిన్నారులు 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారో వాళ్ళు ఎంతో చక్కగా ఎగ్జామ్స్ రాయాలా, వాళ్ళు మేము ఇచ్చినటువంటి పెన్నులు, ప్యాడ్స్ ఉపయోగించి ఎంతో ఘనంగా వాళ్ళు ఇన్ని రోజులు, సంవత్సరం రోజులు చదివినటువంటి విషయాలన్నింటినీ కూడా చక్కగా ప్రశ్నలకి సమాధానాలు రాసి మంచిగా ఉత్తీర్ణత సాధించాలి అనే ఉద్దేశంతో మీరు ఇచ్చేటటువంటి ఈ చిరు కానుక మాకు చాలా విలువైనది సార్. మా పిల్లల తరఫున నేను మీకు ధన్యవాదాలు తెలియజేసుకోవడమే కాకుండా చక్కగా పరీక్షలు రాసి ఉత్తీర్ణులు అవుతానని చెప్పేసి వారి తరఫున మీకు తెలియజేస్తున్నాను. నేను మాట ఇచ్చేసాను వీళ్ళకి. సో నా మాట నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ఒకటి. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. బాగా చదవాలా, మంచిగా ఎదగాల, మంచి మార్కులు తీసుకురావాలా. మీ యొక్క పాఠశాలకి, ప్రధానోపాధ్యాయులకి, టీచర్స్కి అందరికి కూడా మీరు బాగా చదివి బాగా రాణిస్తే ఆటోమేటిక్గా మాకు పేరు వస్తుంది. మీకేం పేరు అవసరం లేదనంటే మీ ఇష్టం, ఇంకా అర్థమైందా? కాబట్టి బాగా రాయాలి ఎగ్జామ్ ప్రతి ఒక్కరు కూడా. మరి ఇంత కష్టపడుతున్నారు, 8 గంటలకే పాఠశాలకు వస్తున్నారు టీచర్లు. మీకు ఎక్కడ డౌట్ ఉందో అన్నీ కూడా తెలియజేస్తున్నారు. మిమ్మల్ని చదవాలా, బాగా చదివించాలనేటటువంటి ఆతృత వాళ్ళకు ఉంది. దాన్ని మీద అన్ని పుచ్చుకోవాలా, పైకి ఎదగాల. ఇదే నా కోరిక, అర్థమైందా?
కాబట్టి బాగా చదువుతారు, మంచి ఫలితాలు సాధిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి కృపా చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళకు కూడా అనేక ధన్యవాదాలు పాఠశాల యాజమాన్యం తరఫున మరియు మండల విద్యాశాఖ తరఫున మీకు తెలియజేస్తున్నాను. అదే ఇక్కడ వచ్చినటువంటి ప్రతి గెస్ట్ కూడా ఈ చారిటబుల్ ట్రస్ట్ మెంబర్స్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత చక్కటి అవకాశాన్ని మా పిల్లలకు కలిగిస్తున్నందుకు మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇటువంటివి మీరు ఇంకా కూడా అనేకం చెయ్యాలా, ఆ విధంగా చేయడానికి మీకు భగవంతుడు శాయశక్తులా ఆయన యొక్క ఆశీర్వచనాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, మోహన్ గారికి, బిందు దంపతులకి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగి ఇటువంటి కార్యక్రమాలు గోల్డెన్ చేయాలని చెప్పి ఆ శక్తి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చేసిన మా కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరికీ, అలాగే మా మేడం గారికి, కాంచనా మేడం గారికి, ఉపాధ్యాయురాలకి అందరికీ మా వందనాలు, నమస్కారాలు. అలాగే ఈరోజు కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దీపాలెంలో ఉన్న చోటపాలెంకి సంబంధించిన మండలం ఈ స్కూల్లోనూ మా 10th క్లాస్ చదువుతున్న పిల్లలకు దారా వెంకటమోహన్, దారా బిందు దంపతులిద్దరూ వాళ్ళ సహాయ సహకారంతో ఈరోజు 10th క్లాస్ పిల్లలకు ప్యాడ్లు, పెన్నులు, పెన్సిళ్ళు, ఎరేజర్లు కిట్ అంతా ఇవ్వటం జరుగుతుంది. అలాగే గతంలో కూడా ఎన్నో పిల్లలకి సేవా కార్యక్రమాలు కూడా చేయటం జరిగింది. అలాగే వాటికి ముఖ్య అతిథిగా మాకు ఇచ్చేసిన కాంచనా మేడం గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. మేము పిలవంగానే వచ్చినందుకు వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంకా మీరు ఈ 10th క్లాస్ బాగా ఎగ్జామ్ రాసి మంచి మార్కులు తెచ్చుకొని తల్లిదండ్రులకి, అలాగే మీ పాఠశాలకి, మీ గురువులకి అందరికి మంచి పేరు తీసుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మీరు 1st క్లాస్లో పాస్ అయితే మీకు ప్రైజ్ మనీ కూడా మా ట్రస్ట్ ద్వారా ఈశ్వరి మేము గూడూరు జిల్లా కేంద్రం చేయాలని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద జరుగుతున్న శిబిరం 79వ రోజు కొనసాగింది. నిర్వాహకులు పెంచల్ నాయుడు మాట్లాడుతూ, ప్రజల ఆకాంక్ష గూడూరును జిల్లా చేయాలని, అతి త్వరలోనే ప్రభుత్వం ప్రజల కోరికను తీరుస్తుందనే నమ్మకం ఉందని తెలిపారు. సంచరించి దగ్గరికి పోతారే, మీకు ధర్మం అనిపించలేదా? మీరే నిర్ణయం తీసుకుంటారు. వెంకటేశ్వర స్వామికి ఎందుకు ఎదురు వెళ్తున్నారో కానీ ఇది మంచిది కాదు. మాకు వెంటనే జిల్లా చేయాలని మేము ఖచ్చితంగా అడుగుతున్నాము. ఇదే మీకు కోటి దండాలు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు కోటి దండాలు ఎందుకు పెడుతున్నామంటే మా భావితరాల బిడ్డల కోసం మేము ఈ విధంగా మేము కోటి దండాలు పెట్టుకుంటున్నాం. అదేవిధంగా సాక్షాత్ వెంకటేశ్వర స్వామి గారు కోటి దండాలు పెడుతూ మా యొక్క నిర్ణయాన్ని భగవంతుడు ఏర్పాటు చేస్తాడని మాకు తెలుసు. కానీ మీకు చెప్పటం మా ధర్మం కనుక మీరు గూడూరు జిల్లా చేసి భావితరాల బిడ్డలకు భవిష్యత్తు ఇచ్చి చేయాల్సిందిగా కోరుతూ సెలవు అంటే తీస్తా ఉంది. గూడూరు జిల్లా కావాలని గత 79 రోజుల నుంచి గూడూరు ప్రజలు సంఘీభావం తెలుపుతూ మన గూడూరు ప్రజలు అడుగుతుంది ఒకటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మీరు ఏం చేశారని మీకేమైనా ఒక్కసారి తెలుసుకున్నారా? 5 మండలాలు 27 మండలాల నుంచి మాకు 5 మండలాలు చేసి పెట్టున్నారు. కానీ ఈరోజు మీరు 2 మండలాలు చేశారు. అది మంచిది కాదు. మీరు అనుకుంటున్నారు నేను ముఖ్యమంత్రిని, నేను ఏదైనా చేసేవచ్చు, ఎలాగైనా పోవచ్చు అని మీరు అనుకుంటున్నారు. ఇది ప్రజల యొక్క నిర్ణయాలు. మీరు తాచి తూచి మీరు పని చేయాల్సింది కాదు.
ప్రజలకి న్యాయం చేయాలి, కానీ ప్రజలకు అన్యాయం జరిగేది ఏంది? ఈ విధమైన ఆలోచన ఆ చీఫ్ సెక్రటరీ చెప్తానే మీరు చేసేసారు. ఇది ధర్మమైన మాట కాదు. ఇది మీరు వెంటనే వెనక్కి తీసుకొని ఆ గూడూరు జిల్లా కావాలని మొదటి నుంచి మేము పోరాడుతుంది అదే. గూడూరు జిల్లా కావాలని పోరాడుతున్నాం. దయచేసి మమ్మల్ని గూడూరు జిల్లా చేసి మా భావితరాల బిడ్డల కోసం మీరు ఆ నిర్ణయం తీసుకోవాలా. ఇప్పటి వరకు నుంచి ఏ యొక్క ఫోన్ కాల్ కానీ మమ్మల్ని పిలిచింది లేదు. మీరు వెంటనే మాకు అపాయింట్మెంట్ ఇచ్చి మమ్మల్ని వెంటనే మీరు దయచేసి మాకు జిల్లా చేసి మా భావితరాల బిడ్డలకు న్యాయం చేయాలి. అదేవిధంగా మేము అడుగుతున్నాం మిమ్మల్ని, మాకు జరిగింది అన్యాయం కాదా అని అడుగుతున్నాం. మీకు తెలుసు, మీ మనస్సాక్షికి తెలుసు మాకు జరిగింది అన్యాయం అని తెలుసు. మీరు ఆనాడు చెప్పారు, అయ్యా నెల్లూరులో ఎందుకు, మీరు తిరుపతిలోనే ఉండండి, అవసరమైతే మీకు జిల్లా చేస్తారు. కానీ మీరు ఎందుకు నెల్లూరులో కలిపారు? మీరు నెల్లూరులో కలిపిన తర్వాత 5 మండలాలు కలిపేస్తుంటే ఏదో జరిగిపోతా ఉంది కాలం అనుకో ఉంటాం. గూడూరులో ఈరోజు ఒక మాటకు మేము అడుగుతున్నాం. పోలవరం ఒక్క మండలం దాన్ని జిల్లా చేశారు. పోలవరం ఒక్క మండలం జిల్లా చేశారే. 27 మండలాలున్న గూడూరుని జిల్లా అర్హత లేదా? అయ్యా చంద్రబాబు నాయుడు. తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని అశోక్ పిల్లర్ సెంటర్ వద్ద మండల ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిఐటియు జెండా ఆవిష్కరణ మరియు శిలాఫలకం సబ్ ఇన్స్పెక్టర్ నిఖిల్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఆటో యూనియన్ సమస్యలను తెలియపరుచుకున్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు కె లక్ష్మయ్య, జిల్లా కమిటీ వైస్ ప్రెసిడెంట్ ఎస్ మణి, సూళ్లూరుపేట మండల అధ్యక్షుడు ఏ వెంకటేష్, సూళ్లూరుపేట మండల కార్యదర్శి దార వెంకటరమణ, సిఐటియు వివి రమణయ్య, వాకాడు మండలం అధ్యక్షుడు కె మస్తానయ్య, ఉపాధ్యక్షుడు వై నారాయణ, కార్యదర్శి ఉమ్మడి ముత్యాలయ్య, వైస్ ప్రెసిడెంట్ నారాయణ, కార్యదర్శి అశోక్, సలహాదారుడు తగురు బాలచంద్రయ్య, డప్పు కళాకారుడు జిల్లా అధ్యక్షుడు డి రఘు, యూనియన్ వర్కర్స్ పాల్గొన్నారు. ఇప్పుడు మన జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ సారు ఎస్ఐ గారు అందరూ సైడ్ వస్తే చక్కగా నిలబడుకోండి లైన్లో. సిఐటియు వాకాడు ఆటో యూనియన్ సిఐటియు కార్యదర్శులకి కోల్పోతారు. వినండి, దాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా మన డ్రైవర్లందరూ లైసెన్స్ పెట్టుకొని యూనిఫామ్ తీసుకొని ముఖ్యంగా లుంగీలు కట్టుకోకుండా డ్రైవర్ ఇప్పుడు మీటింగ్ పెట్టుకునే యూటీఎఫ్ ఆఫీస్ కాడ పడిన ఆయన ఆటో డ్రైవర్లు అందరూ అన్నా తప్పిట్ల అన్నోళ్ళు అన్నా తప్పిట్ల ఇక్కడ స్థానికంగా మన ఎస్ఐ గారు, స్థానిక ఎస్ఐ గారు ప్రత్యేకమైన ధన్యవాదాలు. తెలవగానే కార్మిక పక్షాల నుండి మంచి ఆలోచనతో వచ్చి మనకు సహకరించి ఇక్కడ జెండా ఆవిష్కరణ కానీ శిలాఫలకాన్ని ఆయన చేయడంలో మేము చేయటం
మండల కమిటీ తరఫున సూళ్ళూరుపేట, అదేవిధంగా తిరుపతి జిల్లా ఆటో కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఆటో డ్రైవర్సే కదా, అందరూ డాక్యుమెంట్ మెయింటైన్ చేయండి. ఈ మధ్య మన వాళ్ళందరూ తాగి కూడా నడుపుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే 10,000 ఫైన్ తెలుసు కదా అందరికీ. దాన్ని బట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఆటోలో ఎక్కించుకునే వాళ్ళతో మంచిగా బిహేవ్ చేయండి. తాగి నడిపారంటే మాత్రం ఇబ్బంది పడిపోతారు, కేసు కడతాము. ఇంకా జాగ్రత్తగా నడపండి. ఇప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు ఆటో నడపకుండా ఇంటి దగ్గర పెట్టుకోండి. మీరు ఏదో కష్టాలతో వచ్చేసి ఎలా పడితే అలా నడిపి ప్రజలకు ఇబ్బంది పెట్టకూడదు. మీరు ప్రాపర్గా మంచిగా చేసుకోవాలి, అంతే. థ్యాంక్ యూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మన కళలను భవిష్యత్తును నిబద్ధతతో నిజం చేసే సంస్థ ఇంద్ర ప్రాపర్టీస్. ఇంద్ర ప్రాపర్టీస్ వారి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాయి హైవే డ్రీమ్ హౌసెస్. ఎకరాలలో విస్తరించిన వెంచర్, సువిశాలమైన సీసీ రోడ్, డ్రైనేజ్, పచ్చని చెట్లు, స్ట్రీట్ లైట్స్ తో అందంగా తీర్చిదిద్దారు. వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్క్, క్రికెట్ టర్ఫ్ వంటి అన్ని మౌలిక వసతులు ఒకే చోట. ప్రాజెక్ట్ కోసం మరిన్ని వివరాల కోసం ఇంద్ర ప్రాపర్టీస్ ఎండి సాయి కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. ఇంద్ర ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ గురించి మా కస్టమర్స్ కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది గూడూరుకి అతి చెరువులో 25 acres ఫస్ట్ ఫేజ్ ప్రారంభించి ఒక 8-9 months అయింది. ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఇల్లు కట్టుకొని నివసించేదానికి ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది ఒక బెస్ట్ చాయిస్. ఇది 100% లీగల్ క్లియరెన్స్, గుడ్ నేచర్, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ప్రతి ఒక్కరూ దీంట్లో ప్లాట్ కొనుక్కొని మంచిగా ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండాలని అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. సో ఇది అన్నమాట ఇంద్ర ప్రాపర్టీస్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్. సో మీకు ఎవరికన్నా స్లాట్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఫ్రీ సైట్ విజిటింగ్ కూడా ఉంది. ఈ వీడియో చూసి కాంటాక్ట్ అయిన వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తాం కదా సార్? ఇంద్ర ప్రాపర్టీస్ వారి సాయి హైవే డ్రీమ్ హౌసెస్, చిలకూరు పోలీస్ స్టేషన్ వెనకాల, గూడూరు. తిరిగి వార్తలకు స్వాగతం. ప్రస్తుత ప్రభుత్వంలో రైతులకు సంబంధించిన నీళ్లు, నిధులు దోపిడీ చేయడం తప్ప రైతులకు ఎటువంటి మేలు చేయడం లేదని మాజీ మంత్రి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారమైన జట్ల కొండూరు సమీపంలోని పొట్టిళ్లవాగు వద్ద స్థానిక రైతులు వైసీపీ నాయకులతో కలిసి పంట పొలాలను, సాగునీటి సరఫరా పనులను పరిశీలించారు. గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రైతులకు సాగునీరు అందించే పేరుతో ప్రభుత్వ నిధులతో టీడీపీ నాయకుని సొంత భూములకు నీటి సరఫరా పైపులు ఏర్పాటు చేసుకోవడం ఏహమైన చర్యని తెలిపారు. కండలేరు జలాశయం నుంచి సాగునీరు తెచ్చుకోలేక సోమశిల జలాశయం నీటిని కనుపూరు కాల్వ వద్ద దారి మళ్లించి తమ సొంత ప్రయోజనాలకు వాడుకోవడం రైతులను మోసం చేయడమే అని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాల కోసం తాము అధికారంలో ఉన్నా లేకున్నా రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి, పార్టీ ప్రధాన సంయుక్త కార్యదర్శి దాసరి భాస్కర్ గౌడ్, జట్ల కొండూరు గ్రామ ఉప సర్పంచ్ యాదవ్, మనుబోలు పట్టణ పార్టీ అధ్యక్షులు ముంగర రవీంద్రారెడ్డి, ఆవుల జగదీష్ యాదవ్, చల్ల నవకోటి, స్థానిక రైతులు, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకు సోమిరెడ్డి మార్గం దోపిడీ అన్నామంటే, గతంలో మనం చూసాం. రాజువలపాడు దగ్గర ఒక లిఫ్ట్ అన్నాడు, కండలేరు దగ్గర ఒక టెంపరీ లిఫ్ట్ అన్నాడు. ట్రాక్టర్లు పెట్టి 4 రోజులు కొట్టించి ఒక 50-60 లక్షల రూపాయలు బిల్లు ప్రయత్నం చేశాడు. మరలా ఈరోజు నువ్వు నీరు అందించలేక నేను ఛాలెంజ్ విసురుతున్నా నీకు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఎన్నడైనా ఇటువంటి దుస్థితి తలెత్తిందా? 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈరోజు మీరు నీకు తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా? అప్పుడు కట్టినటువంటి చెక్ డ్యాములు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి. దానికి మాలినోడు కాకపోతే చెక్ డ్యాములు ఎక్కడ కడతారు? అడవుల్లో ఎక్కడన్నా నీళ్లు వేస్ట్గా పోయేటువంటి నీటిని ఆపుకొని దాన్ని భూగర్భ జలాలకు ఉపయోగించుకుంటారు. అదేవిధంగా ఏదైనా పశువులు వాటిని వాడుకోవడానికి ఉపయోగిస్తారు. నువ్వు తీసుకొచ్చి మీ నాయకులు ఈరోజు కనుగోలు కాలంలో నీళ్లు పోతుంటే వాటిని ఆపుకొని వాళ్ళు తరలించుకునేదానికి ఒక అడ్డంగా ఒక చెక్ డ్యామ్ కట్టి దాని ద్వారా వాళ్ళు లబ్ధి పొందారు తప్ప కాలువ కింద ఉండేటువంటి వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు, దిగువ భాగాలు ఉండేటువంటి వాళ్ళు. ఈరోజు 4 చెరువులు ఉన్నాయి కాగితాల పూరికి సంబంధించి, ఒక్క చెరువులో నీళ్లు. ఈరోజు మీరు కండలేరు జలాశయం నుంచి నీళ్లు తీసుకోలేక సోమశిల జలాశయం నుంచి కనుపూరు కాలం ద్వారా వచ్చేటువంటి నీళ్ళని తెచ్చుకెళ్ళి ఇక్కడి నుంచి మీరు లిఫ్ట్ చేస్తే 8 ఇంచుల పైపుతో ఎన్ని ఎకరాలకి మీరు సాగు చేసేటువంటి అవకాశం ఉంటుంది? మీ నాయకులకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నటువంటి ఒక 10-15 ఎకరాలకు నీళ్లు తీసుకోవడానికి దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని చూపించి నేను నియోజకవర్గంలో పంటలు ఎండిపోతుంటే వాటికి అంతా కూడా నీళ్లు ఇస్తున్నానని చెప్పి ముందు 10 లక్షలతో అన్నారు. తర్వాత దాన్ని అదే రోజు 25 లక్షల రూపాయలకు మార్చేశారు. అంటే ఎంత వీలైతే అంత పెంచుకోవాలని చెప్పి
ప్రభుత్వ భూమిని అడ్డపెట్టుకొని నీళ్లు దోపిడీ చేసుకుంటున్నారు స్థానికంగా ఉండేటువంటి తెలుగుదేశం వాళ్ళు. ఆ పథకాలను అడ్డపెట్టుకుని నిధులు దోపిడీ చేస్తున్నాడు సోమిరెడ్డి. కాబట్టి మీరు నిధులు దోపిడీ చేయడం తప్ప రైతులకు సంబంధించి ఎక్కడా కూడా ఆదుకునేటువంటి పరిస్థితి లేదు. యూరియా లేదు, విత్తనాలు లేవు, వాటికి సంబంధించినటువంటి గిట్టుబాటు ధర లేదు. ఈరోజు అదేవిధంగా రైతులకు సంబంధించి సాగులేదు. ఈరోజు సోమశిల దక్షిణ కాలువ కింద ఉన్నటువంటి 6 ఊర్లు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు మనుగోలు మండలానికి సంబంధించి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. నువ్వు అదేమంటే 20 నెలలైంది మీ ప్రభుత్వం వచ్చి గత ప్రభుత్వం అని చెప్పి సిగ్గైనా ఉండాలి మీకు మాట్లాడడానికి ఆ ప్రభుత్వాన్ని గురించి. గత ప్రభుత్వంలో బ్రహ్మాండంగా నీళ్లు ఇచ్చాం. ఈరోజు మీరు దొంగ బిల్లులు చేసుకుని నీళ్లు ఇవ్వలేకపోతున్నారు కాబట్టి మరలా దొంగ బిల్లులు చేసుకునేదానికి నేను మోటార్లు పెట్టి నీళ్లు కొడుతున్నాను పంపింగ్ ద్వారా చేయటం అనేటువంటి విషయం. కాబట్టి ఇది రైతులు గమనించాలి. సోమిరెడ్డి మార్క్ దోపిడీ ఈ నియోజకవర్గంలో ఏ విధంగా కొనసాగుతుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఈరోజు రైతుల పాపం అన్ని విధాలా ఇబ్బందులు పడ్డారు. పెట్టుబడి సాయం అంటే మోసం చేశారు, గిట్టుబాటు ధరకు సంబంధించి ఇబ్బందులు పెట్టారు, యూరియా లేదు, సాగునీరు లేదు. అందుకని ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరస్తాం, ఏదో మొక్కుబడిగా చేస్తామనేటువంటి విధానం కాకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచి వాటి ద్వారా ధాన్యాన్ని రైతులకు సంబంధించి కనీస మద్దతు ధరకు ఇచ్చి సమీకరించేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందుకే రైతులందరూ అయ్యా సోమిరెడ్డి మార్క్ దోపిడీ ఒకసారి మీరు చూసి వెళ్తే బాగుంటుంది అని చెప్తే వాళ్ళ కోరిక మీదకి వచ్చి సోమిరెడ్డి మార్క్ దోపిడీ ఏ విధంగా ఉంటుందనేటువంటి దాన్ని ప్రత్యక్షంగా చూడాలనేటువంటి ఆలోచన చేసాం. పోతూ ఆగి వీటన్నిటిని కూడా పరిశీలించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా రైతులకి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అన్ని విధాలా చేయి పెట్టి నడిపించినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు రైతులకు పూర్తిగా నిర్లక్ష్యం, వ్యవసాయం అంటే అశ్రద్ధ చూపుతున్నటువంటి ప్రభుత్వానికి రైతులు రేపు బుద్ధి చెప్తారు. కాబట్టి తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న రైతుల పక్షాన నిలబడి మా పోరాటాన్ని పూర్తి స్థాయిలో కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఏఐకేఎంఎస్ మండల అధ్యక్షుడు కామ్రేడు పంతగిరి రాఘవయ్యను హత్య చేసిన హంతకులను వెంటనే అరెస్టు చేయాలి. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య డిమాండు. మైనింగ్ మాఫియా కబంధ హస్తాల్లోని భూమిని పేద ప్రజలకు భూ పోరాటంతో 76 ఎకరాల ప్రభుత్వ భూమిని పంచాలని పంతగిరి రాఘవయ్య పోరాడుతున్నారని, ఆ భూములను కాపాడుకోవాలని అగ్రకుల భూస్వామ్య పెత్తందారి శక్తులు మైనింగ్ యాజమాన్యం కలిసి 2014 ఫిబ్రవరి 22వ తేదీ అత్యంత దారుణంగా హత్య చేయబడ్డారని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు డిపి పోలయ్య అన్నారు. ఈ సందర్భంగా సైదాపురం మండలంలోని తమ్మల తలుపూరు చావతిప్పలోని కామ్రేడు పంతగిరి రాఘయ్య స్తూపానికి 12వ వర్ధంతి సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం అధ్యక్షుడు డిపి పోలయ్య ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా విప్లవ జోహర్లు అర్పించారు. ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు డిపి పోలయ్య మీడియాతో మాట్లాడుతూ తుమ్మల తలుపూరు గ్రామంలోని భూస్వాముల ఆక్రమణలోని 400 ఎకరాలు, ఫారెస్ట్ శాఖ ఆక్రమణలోని 75 ఎకరాలు, కనకదుర్గ ఉమామహేశ్వర మైకా గని ఆక్రమణలో ఉన్న 76 ఎకరాలు ప్రభుత్వ భూములను పేదలకు పంచాలని నిరవధికంగా పెద్ద ఎత్తున కామ్రేడు పంతగిరి రాఘవయ్య ఆధ్వర్యంలో ఉద్యమం నడిచిందన్నారు. ఈ భూములను పేదలకు పంపిణీ కాకుండా చేయాలని, ఉద్యమాన్ని అణిచివేయాలని ఈ గ్రామ్ మాజీ విఆర్ఓ పెత్తందారిగా ఉన్న వెంకటయ్య నాయుడు, మైకా గని యజమాని భాస్కర్ రెడ్డి, శేఖర్ రెడ్డిలు హత్య చేయించారని, వీరిపై హత్య కేసు కూడా నమోదైందన్నారు. నేటి వరకు పంతగిరి రాఘవయ్యను హత్య చేసిన నిందితులను అరెస్టు చేయలేదని ఆరోపించారు. కామ్రేడు పంతగిరి రాఘవయ్య లేని లోటు తీరదని, ఆయన ఆశయాలను నెరవేరుస్తామన్నారు. పంతగిరి రాఘవయ్యను దారుణంగా హత్య చేసిన దుర్ఘటన 12 సంవత్సరాలవుతున్నా ఈ హంతకులను, కుట్రదారులను ఇంతవరకు అరెస్టు చేయలేదన్నారు. హత్యను యాక్సిడెంట్ గా మార్చే కుట్ర నాటి ప్రభుత్వం నుంచి నేటి ప్రభుత్వాల వరకు జరుగుతుందన్నారు. ఈ కేసుపై హైకోర్టులో పిల్ వేయడం జరిగిందన్నారు. ఈ హత్య చేసిన వారిని, కుట్రలు పన్నిన వారిని అరెస్టు చేసి శిక్షించేంత వరకు అఖిల భారత రైతు కూలీ సంఘం శక్తి వంచన లేకుండా పోరాడుతుందన్నారు. కామ్రేడ్ రాఘవయ్య ఆశయాల్లోని భూ పోరాటాలు కొనసాగించి పేదలకు భూ పంపిణీ చేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు పెంచలయ్య, ఏఐకేఎంఎస్ నాయకులు పెంచలయ్య, ప్రగతిశీల మహిళా సంఘం నాయకులు సుబ్బమ్మ, పాపమ్మ, సునీత, పద్మమ్మ, వెంకటమ్మ, చెంచలమ్మలు పాల్గొన్నారు. భారత రైతు కూలీ సంఘం మండల అధ్యక్షులు కామ్రేడ్ పంతగిరి రాఘన్నను 2014 ఫిబ్రవరి 22వ తేదీన శ్రీ వెంకట కనకదుర్గ మైకా మైన్ యాజమాన్యం ఎస్వి భాస్కర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, వేలూరు వెంకటప్ప నాయుడు,
కుట్ర పన్ని మైనింగ్ ఆక్రమణ ప్రభుత్వ భూముల్ని పేదల పంచాలని చెప్పని భూ వ్యక్తులు చేసినటువంటి భూమి పోరాటాల్లో తమ భూముల్ని కాపాడుకునే దానికోసం అక్కడ ఉన్నటువంటి అగ్రకుల భూస్వామ్య మైనింగ్ మాఫియాలు కుట్ర పని 2014 ఫిబ్రవరి 22వ తేదీన అర్ధరాత్రి అతి దారుణంగా హత్య చేసి నేటికి 12 సంవత్సరాలు కావస్తున్నా ఈ రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పాలకవర్గ పార్టీలు మొత్తం కూడా మేము పేద ప్రజల కోసం పనిచేస్తున్న ఒకవైపున చెప్తూనే మరొక వైపున గిరిజనులు ఇవాళ మోసం చేస్తూ ఈ దేశ సంపదను మొత్తం కూడా బడా కార్పొరేట్ శక్తులకు కూటగట్టే దాంట్లో భాగంగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సంపదని మొత్తం కూడా కార్పొరేట్లకు అప్పగిస్తూ మరొక వైపున దళితులపైన దాడులు భూ ఆక్రమణలు దళితులపైన ఇవాళ హత్యలు అత్యాచారాలు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఇవాళ 2014లో జరిగిన హత్య 12 సంవత్సరాలు అయినప్పటికీ ఈనాటికి అంతకులను అరెస్టేకపోవడం అనేది చాలా సిగ్గుచేటుగా మేము రైతుల సంఘంగా భావిస్తున్నాం. వెంటనే ప్రభుత్వం స్పందించి 2014లో హత్య జరిగినటువంటి దాని మీద పూర్తి స్థాయిలో విచారించి ఇవాళ దోషుల్ని కఠినంగా శిక్షించి అరెస్ట్ చేయాలని చెప్పని ఇవాళ అఖిల భారత రైతు సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా శ్రీ వెంకట కనకదుర్గ మైకా మైన్లో ఉన్నటువంటి 76 ఎకరాల ప్రభుత్వ భూమిని తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని గతంలో పోరాడినటువంటి వాళ్ళు దరిదాపుగా 174 మంది మీద కూడా కేసులు కూడా ఇవాళ నమోదై ఉన్నాయి భూ పోరాటంలో. వాళ్ళకి తక్షణమే ఆ శ్రీ వెంకట కనకదుర్గ మైకా మైన్ ఆక్రమణ ప్రభుత్వ భూమిని దళితులకు పేదలకు యానాదులకి పంచి ఇవ్వాలని చెప్పని అఖిల భారత రైతు కూలీ సంఘం మేము డిమాండ్ చేస్తాను. మరొక వైపున రీసర్వే పేరుతో గ్రామాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను పేదల భూములను అసైన్డ్ భూములను రీసర్వే పేరుతో మొత్తం కూడా ప్రభుత్వం భూస్వాములకు అప్పగించే దాంట్లో కుట్రలో భాగంగా ఇవాళ రీసర్వే జరుగుతూ ఉంది. ఆ రీసర్వే అనేది చాలా పక్కగా జరగాలి. ఆ రీసర్వేలో గుర్తించిన ప్రభుత్వ భూములు మొత్తం కూడా అక్కడ ఉన్న ప్రధానంగా గిరిజనులకి దళితులకి పేదలకు పంచే విధంగా ప్రభుత్వం స్వర చూడాలని చెప్పని ఇవాళ అఖిల భారత రైతు కూలీ సంఘం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ పంతగిరి రాగన ఏ ఆశయం కోసమైతే పోరాడి తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఈ గ్రామాల్లో ఉన్న భూస్వాముల ఆక్రమణలో ప్రభుత్వ పంచిన మిగిలిన భూములను పేదలు పంచాడో ఆయన ఆశయాన్ని ఇవాళ నెరవేర్స్తాం. కనకదుర్గ మైకా మైన్ ఆక్రమణ ప్రభుత్వ భూముల్ని పేదలు పంచేంత వరకు ఆయన చంపినటువంటి హంతకులను అరెస్ట్ చేసేంత వరకు అఖిల భారత రైతు కూలీ సంఘం శక్తివంతం లేకుండా ఇవాళ పోరాడుతుందని చెప్పని ఇక్కడ ఉన్న మైనింగ్ మాఫియా గుండాలను హెచ్చరిస్తూ ప్రభుత్వం తక్షణమే స్పందించి రాగన్న చంపిన హంతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పని ఇవాళ అఖిల భారత రైతు కూలీ సంఘం తరఫున జిల్లా కార్యవర్గం నుండి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సైదాపురం ఆర్ఆర్పురం మార్గ మధ్యంలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా మరొకరు తీవ్రంగా గాయపడిన వ్యక్తిని అంబులెన్స్ లో గూడూరుకు తరలించే క్రమంలో మృతి చెందారు. సైదాపురం ఆర్ఆర్పురం మార్గం మధ్య జగనన్న కాలనీ వద్ద ముందు వెళ్తున్న లారీని ఢీకొని 2 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు మరియు పోలీసుల కథనం ప్రకారం సైదాపురం నుంచి దాగానం గ్రామానికి స్కూటీపై వెళ్తున్న 2 యువకులకు ముందు వెళ్తున్న లారీని ఢీకొని ప్రమాద స్థలంలోనే ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడి పరిస్థితి అత్యంత విషమంగా ఉండడంతో స్థానికులు 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని మెరుగైన చికిత్స నిమిత్తం గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించే మార్గంలో క్షతగాత్రుడు మృతి చెందినట్టు సమాచారం. యువకులు చాగానం గ్రామానికి చెందిన వారిగా ప్రాథమికంగా గుర్తించారు. సమాచారం అందుకున్న సైదాపురం పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. గూడూరు మండలం
కుందకూరు సమీపంలోని కనమరాయి కొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్లతో విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ మరియు పొంది సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి అమ్మవార్లను దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. भूषणं कालमेकपदेकाशं वक्रतुण्डाय देशनं पिताम्बरं शुम्भो धीमे भरतवर्षे दक्षिणभागे श्रीरङ्गस्य कृष्णाभोगमनिरञ्जितपुण्यमूर्ति योगीशाश्वत भावान्धम् तदेव लक्ष्यं तदेव ताराबलं चन्द्रं तदेव विद्याबलं यत्र योगेश्वर कृष्णो यत्र भार्गवो धनुर्धरः तत्र श्री विजयो भूते అన్న సైడ్ రండి అన్న సైడ్ वैष्णवमसि विष्णवेत्म तदस्य प्रियमपि वादोऽस्यामरो देवो मनं देवत्रमस्यासै पन्द्रस्या गोपादाः
ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయినగర్ లో టీడీపీ నాయకులు వేముల సునీల్ నూతనంగా ఏర్పాటు చేసిన విఎస్ స్కూల్ బజార్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, ఆయన సతీమణి సంధ్యారాణి. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ను ఎమ్మెల్యే సునీల్ కుమార్ తనిఖీ. గూడూరు మండలం కుందుకూరు గ్రామంలో కనమరాయి కొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామి అమ్మవారితో విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.